హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలుకే బంగారమాయే. అందరూ ఎట్లా ఉన్నారండి? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అందరూ చాలా బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను, షార్ట్ వీడియో, పాటల పొదరిల్లు అని చెప్పి. సో అది మెయిన్ వ్లాగ్ అనమాట. అంటే ఫుల్ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ సారీ అండి. నేను మొన్న లాస్ట్ టైం ఫుల్ వీడియో పెట్టినప్పుడు చెప్పాను కదా, ఇంక నుంచి ప్రతిరోజు వీడియో అంటే 2 డేస్కి ఒకసారి వీడియో పోస్ట్ చేస్తూ ఉంటానని. అది నిలబెట్టుకోలేకపోయాను అండ్ దానికి సారీ అండి. నా పర్సనల్ రీజన్ వల్ల వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకనే నేను ఎడిట్ చేయలేకపోయాను. సో అందుకని చెప్పి ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో కమింగ్ బ్యాక్ టు మై వీడియో. సో ఈ పాటల పొదరిల్లు ఏంటి అంటే, ఇట్లా రకరకాల పాటలు, దేశభక్తి గీతాలు కానీ, ఫోక్ సాంగ్స్ కానీ, మన తెలుగు సాహిత్యం కానీ, వాటి మీద అంటే చిన్నపిల్లల పాటలే అనుకోండి, అవి పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడేలాగానే ఉంటాయి. అందులో అర్థవంతంగా అలాంటి పాటలు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాటలు అన్నమాట. కొన్ని మంగళహారతులు అట్లాగా. ఆ పాటల్ని నా గొంతుతో, నా స్వరంతో నేను పాడి వినిపిస్తానండి. ఇట్లా చేయడంలో కొంత నాకు కూడా ఒక సెల్ఫిష్నెస్ ఉంది. ఎందుకంటే నేను నేర్చుకున్న పాటలు కలకాలం ఎప్పటికీ నేను మర్చిపోకుండా మళ్ళీ రీకాల్ చేసుకునేలాగా అనమాట. అందుకోసం నాకు గుర్తుగా ఉంటాయని చెప్పి నేను ఈ కాన్సెప్ట్ ఒకటి అనుకున్నాను. ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈ పాటలన్నీ కూడా మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నవేనండి. నా చిన్నప్పటి నుంచి, నాకు ఒక 8-9 ఇయర్స్ ఉన్నప్పటి దగ్గర నుంచి నేను ఆల్మోస్ట్ డిగ్రీ వరకు అనుకోండి, ఉన్నప్పటి వరకు నేర్చుకున్న పాటలు. సో కొన్ని మీతో పంచుకుందామని చెప్పి అనుకుంటున్నాను. నేను షార్ట్ వీడియో పెట్టినందుకు వ్యూస్ చాలా తక్కువే వచ్చినాయి. లైక్ అయితే ఎవరూ చేయలేదు. అసలు ఎందుకు లైక్ చేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. మన యూట్యూబ్ ఫ్యామిలీలో చాలామంది యూట్యూబర్స్ చాలా రకాల కంటెంట్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ వేరే యూట్యూబర్స్తో కంపారిజన్ కాదు కానీ, సో నాకెందుకు లైక్స్, వ్యూస్ ఎందుకు రావట్లేదు అనేది, నన్ను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. డెఫినెట్గా అసలు మీ కామెంట్స్ ముందర పెట్టండి. మీరు ఏమనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మై ఛానల్, ఆన్ మై ఇంట్రో, ఆర్ వాట్ హౌ ఐ am స్పీకింగ్ టు యూ, హౌ ఐ am ఎడిటింగ్ ద వీడియో, ఎట్లా ఉంది అనేది డెఫినెట్గా కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. సో దట్ నాకేంటి అంటే కొంచెం కాదు, చాలా చాలా బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ పాటకు వచ్చేటప్పటికి, షార్ట్ వీడియోకి వచ్చేటప్పటికి, అది ఫస్ట్ పల్లవి ఒక్కటే పెట్టాను కదా. సో దాని గురించి చిన్న ఇంట్రడక్షన్ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది అది ఏం పాట, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. సో మళ్ళీ చిన్నగా చెప్తాను నేను. ఈ పాటలు ఎంకి పాటలండి. అందరికీ తెలిసే ఉంటుంది. మోస్ట్లీ మన నానమ్మలకి, తాతయ్యలకి, అమ్మమ్మలకి, నాన్నలకి, అమ్మలకి అందరికీ తెలిసే ఉంటుంది. 90s కిడ్స్లో వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. సో అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. అది తెలియచెప్పే బాధ్యత కూడా మనదే కదండి. సో ఇవన్నీ ఏంటి అంటే మన సాహితీ విలువల్ని పెంచే ఒక ఆణిముత్యాలండి. మన సంపద మనమే కాపాడుకోవాలి కదా. మనం కాపాడుకుంటూ మన వచ్చే తరాలకు కూడా అందించాలి. కాబట్టి ఆ చిన్న ప్రయత్నం చేద్దామని నా ఈ ఉద్దేశంతో ఈ ప్రయాణం అనేది మొదలు పెడుతున్నాను. ఈ ప్రయాణంలో మీరు కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. సహకరిస్తే నేను చాలా చాలా ధన్యురాలను అవుతాను అనమాట. ఈ పాటలు, ఎంకి పాటలు అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, శ్రీ నండూరి వెంకట సుబ్బారావు గారు క్రియేట్ చేశారండి ఎంకి అనే ఒక క్యారెక్టర్ని. ఆయనే రాశారనమాట పాటలన్నీ కూడాను. ఆయన గురించి తెలియని వారు అంటూ లేరు. చిన్నగా చెప్పుకుందాము. ఆయన ఎప్పుడు పుట్టారు అనేది. ఆయన వసంతవాడ అనే విలేజ్లో
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడు పుట్టారంటే 16 డిసెంబర్ 1895 సంవత్సరంలో పుట్టారండి. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా ఏలూరులోనే కొనసాగింది. ఇంకా యుక్త వయసుకు వచ్చిన తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడాను కాకినాడలో జాయిన్ అయ్యారు. అయితే అక్కడ కొందరు ప్రోత్సహించారట ఆయన్ని. సో ఆ ప్రోత్సాహం వల్ల ఆయన చెన్నై వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎఫ్ఏ అని ఏదో ఎగ్జామినేషన్ ఉంటుందటండి. ఆ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారట. ఆ ఎఫ్ఏ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో లా డిగ్రీ తీసుకోవడానికి జాయిన్ అయ్యారు. సో కంప్లీట్ చేశారు ఆయన లా డిగ్రీ అనేది మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో. అండ్ అక్కడే కొన్నాళ్ళు టీచర్ కింద జాబ్ చేశారట కొన్ని సంవత్సరాల పాటు. ఆ తర్వాత మళ్ళీ 1926లో ఏలూరు తిరిగి వచ్చేసి ఆయన ఓన్ లా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశారట. సో ఇది ఈ ఇంట్రడక్షన్ చిన్నగా నాకు వికీపీడియాలో తీసుకున్న ఇంట్రడక్షనే అండి. అండ్ కొంచెం పుస్తకాల్లో చదివిన రిఫరెన్స్తో నేను చెప్తున్నాను. ఇప్పుడు అందరికీ మన మొబైల్ ఫోన్స్ చేతిలోనే ఉన్నాయి కదా, అందరి గురించి మన మొబైల్లోనే వస్తుంది. సో నేను అట్లా గ్యాదర్ చేసుకున్నదే. సో నథింగ్ మచ్ అబౌట్ ఇట్. అండ్ ఈ సాంగ్ అనేది మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నానండి. ఎప్పుడు నేర్చుకుని కూడా 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాల క్రితం నేర్చుకున్న పాట. మా స్కూల్లో ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీ పీరియడ్ అనేది జరుగుతుంది. ఒకరోజు సింగింగ్, ఒకరోజు డ్యాన్స్ అనమాట. సో సింగింగ్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ హెడ్ మా అమ్మమ్మ గారు అనమాట స్కూల్లో. నేను ఏ స్కూల్ అయితే చదివానో అందులోనే మా అమ్మమ్మ గారు కూడా వర్క్ చేశారు. హిందీ పండిట్, తెలుగు టీచర్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ హెడ్. సో ఆవిడ దగ్గర నేర్చుకున్నాను చాలా పాటలు. లేటర్ ఆన్ నేను వీడియోస్ పోస్ట్ చేసే దాంట్లో నేను ఇంట్రో చెప్తానండి. సో ఈ పాటకైతే ఇంట్రో ఇది ఎంకి పాట, ఎన్నెలొచ్చిందో ఏ మామ. సో అసలు నా గొంతు ఎట్లా ఉంది, ఓకేనా అనేది అసలు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేసినా చేయకపోయినా అసలు ఒక కామెంట్ అంటూ పెడితే కనుక ఓకే వీళ్ళకి ఇట్లా అనిపించింది అనేది నాకు అర్థమవుతుంది కదా. సో మీరేమి చెప్పకుండా జస్ట్ వ్యూస్ కూడా ఒక 10, 12, 5, 6 అట్లా షార్ట్ వీడియోకి అయితే మొన్న పెట్టిన దానికి 6, 7 వచ్చినాయండి వ్యూస్, అంతే. అంతకుమించి అసలు ఎక్కువ ఏమీ రాలేదు. సో వ్యూస్ చూడండి, నేను షేర్ చేయండి, అందరికీ షేర్ చేసేసేయండి. ఇది వెంటనే వైరల్ అయిపోవాలి, నాదేదో నేనే ఇది అని నేనేం చెప్పట్లేదు. విన్న వాళ్ళంత వరకు, చూసిన వాళ్ళంత వరకు అసలు మీ ఒపీనియన్ ఏంటి, ఇంకా నేనేమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ ఆస్పెక్ట్లో ఇంప్రూవ్మెంట్ అనేది నాకు అవసరము నా వీడియోకి, ఎడిటింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, ఓకేనా, ఫైన్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని మీ కామెంట్స్ రూపంలో నాకు చెప్తే ఓకే నేను ఇట్లాగా దీంట్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి, బెటర్మెంట్ ఉండాలి అని అందరూ చెప్తున్నారు. సో నేను దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి నాకు ఒక వీలు ఉంటుంది. సో ఎవరు ఏం చెప్పకుండా ఉంటే నాకేం అర్థం కాదు కదా. సో అదొక్కటే చిన్న రిక్వెస్ట్ అండి. సో దీని తర్వాత పాట కంటిన్యూ అవుతుంది. సో మొత్తం ఫుల్ సాంగ్ వినండి, ఎట్లా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, కొంచెం నన్ను కూడా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నెలొచ్చిందో ఈ మావా, ఎన్నేలొచ్చిందో, ఎన్నెలొచ్చి హోరుమంటూ ఏరు పొంగిందోయ్, మావా కొర్కెరగిలిందోయ్. ఎన్నెలొచ్చిందో ఈ మావా, ఎన్నేలొచ్చిందోయ్, ఎన్నెలొచ్చి హోరుమంటూ ఏరు పొంగిందోయ్, మావా కొర్కెరగిలిందో. చల్లగాలి రేయిలోన చింత చేరాలోయ్, చందమామ లాంటి మామ సరసమాడాలోయ్. చల్లగాలి రేయిలోన చింత చేరాలోయ్, చందమామ లాంటి మామ సరసమాడాలోయ్, మావా మర్లు గొలపాలోయ్. ఎన్నెలొచ్చిందో ఈ మావా,
ఎన్నేలొచ్చిందోయ్ ఎన్నెలొచ్చి హొరుమంటూ ఏరు పొంగిందోయ్ మావా కొర్కెరగిలిందోయ్ ఊసులన్నీ ఊహలన్నీ దిద్దుకోవాలోయ్ మనసులొక్కటై మసులుకుంటూ బాధ మరవాలోయ్ ఊసులన్నీ ఊహలన్నీ దిద్దుకోవాలోయ్ మనసులొక్కటై మసులుకుంటూ బాధ మరవాలోయ్ మావా బ్రతుకు పండాలోయ్ ఎన్నేలొచ్చిందోయ్ మావా ఎన్నేలొచ్చిందోయ్ ఎన్నెలొచ్చి హొరుమంటూ ఏరు పొంగిందోయ్ మావా కొర్కెరగిలిందోయ్ ఎన్నెలొచ్చిందోయ్ మావా ఎన్నేలొచ్చిందోయ్ ఎన్నెలొచ్చి హొరుమంటూ ఏరు పొంగిందోయ్ మావా కొర్కెరగిలిందోయ్ మావా కొర్కెరగిలిందోయ్ మావా కొర్కెరగిలిందోయ్ మావా కొర్కెరగిలిందోయ్ మావా కొర్కెరగిలిందోయ్